హలో బ్రో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ నాయుడు. ఈరోజు వీడియో ఏమంటే తమిళ చూసాను మీకు తెలిసిపోయి ఉంటుంది. ఏమంటే ఈరోజు వీడియో వచ్చేసి కొత్త బైక్ కొనేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి అనేసి. మనం ఒక సెట్ కొనాలంటేనే వేస్ చూసి, సైజ్ చూసి, కలర్ చూసి కొంటాము. అలాంటి 500 సెట్ కొనడానికి అన్ని చూస్తాము. బట్ 1 lakh పెడతాం కదా బ్రో. ఇప్పుడు 100cc బైక్ కావాలన్నా కూడా 1 lakh పైనే ఉంది ప్రైస్ వచ్చేసి. అలాంటి బైక్ ఎలా చెక్ చేసుకొని తీసుకోవాలి చెప్పండి బ్రో. ఒకసారి మీ వెహికల్ మీకు వచ్చేసిన తర్వాత అంతా మీ బాధ్యత బ్రో. వాళ్ళైతే ఏం చేయరు, షోర్ వాళ్ళు వచ్చేసి అంతా మీద చూసుకోవాలి. బైక్ ఏమైనా కొనుక్కొని తర్వాత ఏమైనా డ్యామేజ్ ఏమైనా అయితే మీద పెట్టాలి ప్రైస్ తర్వాత. అందుకే ఈ వీడియోలో అయితే చెప్తా బైక్ కొనుక్కునేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలనేసి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. ఫస్ట్ థింగ్, షోరూమ్కి వెళ్ళగానే బైక్ అయితే మీరు చూసుకుంటారు కదండి బ్రో. ఏ కలర్ కానీ బైక్ అని మీకు తగినట్లు ఏదో బైక్ చూసుకుంటారు కదండి. అవి చూసేటప్పుడు మీరు అందరూ ఒకటే మొట్టమే చెక్ చేసుకుంటారు. అదేమంటే 360 degrees బైక్ అంతా చూసి ఏమైనా స్క్రాచెస్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. అంత మాత్రమే చెక్ చేస్తారు. బట్ ఈ వీడియోలో వచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి చెక్ చేసుకోవాలో చెప్తా. నెంబర్ 1 వచ్చేసి బైక్లో ఏమేమి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీన్స్ ఎక్కడైనా సరే బ్రో, అది వెహికల్ పైన చిన్న స్క్రాచ్ ఉన్నా కూడా కొనుక్కోకండి. మొత్తం బైక్ చుట్టూ తిరిగి చూసుకోండి బ్రో. ముందుగానే వెళ్ళి షోరూమ్కి 10 o'clock 11 o'clock వెళ్ళేసి బైక్ని మొత్తం చూసుకోండి, ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా అనేసి. ఒకవేళ ఉంటే ఆ బైక్ని అయితే క్యాన్సిల్ చేసుకొని గోడౌన్లో అయితే పెట్టుకుంటారు. డిస్ప్లే వెహికల్స్ని అయితే కొనుక్కోకండి. డిస్ప్లేకి అయితే కొన్ని పెట్టింటారు, అలాగా ఉన్న గోడౌన్లో అయితే పెట్టింటారు. అలాంటి వెహికల్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ స్క్రాచెస్ అయితే ఎక్కడైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఓడోమీటర్ అయితే చెక్ చేసుకోండి. ఓడోమీటర్ బైక్ తిరిగిందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఓడోమీటర్ ఏమైనా బైక్ ఎక్కడ తిరిగిందంటే కొనుక్కోకండి. 1 kilometer తిరిగినా కూడా కొనుక్కోకండి బైక్ని వచ్చేసి. అదైతే ఎవరైనా టెస్ట్ రైడ్ అయితే చేస్తుంటారు ఆ వెహికల్ని, దానికోసమే ఓడోమీటర్లో కొన్ని కిలోమీటర్స్ అయితే తిరిగి ఉంటుంది. ఓడోమీటర్ కూడా చెక్ చేసుకోండి. అలా ఏమైనా తిరిగింటే కొనుక్కోకండి. అలాగే ఓడోమీటర్ చూపించేదానికి ఒక కేబుల్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది కదండి, ఆ కేబుల్ కూడా ఏమైనా ఊడిందా లేదా చెక్ చేసుకోండి. అలా ఏమైనా ఊడిపోయి ఉంటే అది కొనుక్కోకండి. ఎందుకంటే ఈ వెహికల్ అయితే టెస్ట్ రైడ్కి అయితే ఇచ్చింటారు వేరే వాళ్ళకి, దానికోసం అయితే కొనుక్కోకండి. గోడౌన్లో ఉండే వెహికల్ అయితే కొనుక్కోవడానికి వాళ్ళైతే అడగండి. గోడౌన్లో ఉండే వెహికల్ అయితే చూపించండి, వెహికల్ వద్దు మాకు అనేసి. వాళ్ళు అప్పుడైతే చూపిస్తారు సేల్స్ మ్యాన్ వచ్చేసి. బైక్ వచ్చేసి మినిమం వచ్చేసి ఒక 4 to 5 kilometers తిరిగింటే ఓకే బ్రో. దానికన్నా ఎక్కువ తిరిగింటే బైక్ అయితే కొనుక్కోకండి. అంటే ఓడోమీటర్లో చూస్తారు కదండి, మీకు ఈ కలర్ ఇది ఒకే మోడల్ ఉంది షోరూంలో, వేరే షోరూంలో లేవు మీ ఊర్లో అనే వాళ్ళైతే అది ఒకే కలర్ ఉంది, నాకు అదే ఇష్టం కలర్ అంటే 5 kilometers కంటే ఎక్కువగా తిరిగిండే వెహికల్ అయితే కొనుక్కోకండి. ఎందుకంటే అప్పటికే అదంతా బాగా యూజ్ చేస్తుంటారు, వెహికల్ని టెస్ట్ రైడ్ అయితే చేస్తుంటారు. ఆ తర్వాత అందరూ తప్పైతే చేస్తారు. ఏమంటే 360 degrees మాత్రమే చూస్తారు బైక్ని వచ్చేసి. ఇంజన్ కాడ వంగి అయితే చూడండి. అంటే ఇంజన్ కాడ వంగి వచ్చేసి చూడండి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా అనేసి. అదైతే చూడరు ఎవరు. అలాగే డెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయా లేదా చూడండి. ఇంజన్ కాడ వచ్చేసి ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా లేదా ఎక్కడైనా అనేసి. ఆయిల్ లీక్ అవుతుందా లేదా టెస్ట్ చూడండి ఒకసారి. ఏమన్నా ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా లేదా అని చూసిన తర్వాత ఆయిల్ ఏమైనా లీక్ అవుతుంటే ఆ బైక్ని అయితే పర్చేస్ చేయకండి. ఏమైనా డ్యామేజ్ ఉంటుంది ఇంజన్ కాడ వచ్చేసి. మ్యాక్సిమం ఏ ఇంజన్ కాడ అయితే డ్యామేజ్ అయితే ఉండదు, ఒకసారి చెక్ చేసుకోండి ముందు జాగ్రత్తగా. ఆ తర్వాత వచ్చేసి లైట్స్ అయితే చెక్ చేసుకోండి. అంటే హెడ్ లైట్, టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ అలా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం సిగ్నల్ లైట్స్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ట్రక్స్లో వస్తుంది కదండి బ్రో, వేరే వెహికల్స్ అంతా ఉంటాయి, ఎక్కువ వెహికల్స్ అయితే ఉంటుంది. సడన్గా ట్రక్ అవుట్ బ్రేక్ వేసి ఈ వెహికల్ వచ్చేసి వేరే వెహికల్ మీద పడి ఇండికేటర్స్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ క్రాక్స్ కానీ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే స్టిక్కరింగ్ అలాగా. ఆ తర్వాత పెయింట్ కూడా చెక్ చేసుకోండి బ్రో. పెయింట్ ఏమైనా షేడ్ ఏమైనా అయిందా లేదా అనేసి. షేడ్ ఏమైనా అయిందంటే కొనుక్కోకండి. అది ఎందుకంటే ఆ బైక్ వచ్చేసి ఎండ్లో పెట్టింటారు ఆ వెహికల్స్ వచ్చేసి, దానివల్ల అయితే కలర్ అయితే షేడ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి బ్యాటరీ అయితే చెక్ చేసుకోండి. మెయిన్ వచ్చేసి బ్యాటరీ, బైక్ స్టార్ట్ కావాలంటే ఆ బ్యాటరీ అయితే చెక్ చేసుకోండి. బ్యాటరీ కరెక్ట్గా కండిషన్లో ఉందా లేదా అనేసి. ఇప్పుడు చాలా వెహికల్స్ చూసుకుంటా ఉంటే ఓపెన్ చైన్తో అయితే లభిస్తుంది బైక్స్ వచ్చేసి. ఆ ఓపెన్ చేసి ఉన్న బైక్స్ వచ్చేసి చైన్ ఏమైనా మట్టి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అంటే బ్లాక్గా ఏమైనా అయిపోయింటే చైన్ వచ్చేసి కొనుక్కోకండి. ఎందుకంటే బ్లాక్గా అయిపోయింటే చైన్ వచ్చేసి వాడినట్లు బైక్ని వచ్చేసి. చైన్ ఎలా ఉండాలంటే ప్యూర్ వైట్గా ఉండాలి బ్రో. అంటే సిల్వర్గా వైట్గా ఉండాలి. ఇక్కడ ఒక ఇమేజ్ చేస్తుంది చూడండి, అలాగైతే ఉండాలి చైన్ వచ్చేసి. క్లీన్గా ఉండాలి, అప్పుడుదా పర్చేస్ చేయండి బైక్ వచ్చేసి. తర్వాత టైర్స్ కూడా చెక్ చేయండి బ్రో, ఏమన్నా అరిగిపోయినాయి లేవు అనేసి. టైర్స్ వచ్చేసి ఏమన్నా టైర్స్ ఏమైనా అరిగిపోయిందంటే కొనుక్కోకండి, వేరే వెహికల్ అయితే కొనుక్కోండి. ఎందుకంటే ఆ వెహికల్ని అయితే రైడ్ చేస్తుంటారు. ఆ తర్వాత వచ్చేసి రస్ట్ అన్న పడిందా లేదా చెక్ చేయండి. ఫ్రేమ్ కానీ
అలాగే సైలెన్సర్ కాడ అలాగే ఏమైనా రస్ట్ ఏమైనా పట్టిందా లేదా చెక్ చేసుకోండి. రిమ్స్ కాడ అలాగా, ఎందుకంటే రస్ట్ పట్టిందంటే అది వర్షంలో ఏమైనా తడిచి ఉంటుంది బైక్ వచ్చేసి, దానివల్ల రస్ట్ అయితే పడి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆ వెహికల్ని ఒకసారి టెస్ట్ రైడ్కి అయితే తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏ వెహికల్ అయితే చెక్ చేసినారో మొత్తము స్క్రాచెస్ కానీ అలా ఏమైనా ఉన్నాయో లేదా అనేసి ఆ వెహికల్ని టెస్ట్ రైడ్కి అయితే తీసుకువెళ్ళండి అడిగేసి. అప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఆ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి మీకు తెలుస్తుంది. ఏమన్నా మీరు ఎక్సిలేట్ చేసేటప్పుడు ఇంజన్ ల్యాగ్, పవర్ ఏమైనా ల్యాగ్ ఉన్నట్లుగా అలా అనిపిస్తే ఫ్యూయల్ వెళ్ళినట్లుగా ఎక్సిలేటర్ ఇస్తే అలా తెలుస్తుంది కదండి బ్రో. జల్కి ఇవ్వడం అలా ఏమైనా ఉంటే ఇంజన్ వచ్చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయకండి. అలాగే వెహికల్ వెళ్ళేటప్పుడు వచ్చేసి సస్పెన్షన్ ఎలా ఉంది, ఆన్ రోడ్లో ఎలా ఉంది, ఆఫ్ రోడ్లో ఎలా ఉంది ఒకసారి టెస్ట్ చేయండి. ఒకవేళ నా సస్పెన్షన్ బాగాలేకపోతే ఆ వెహికల్ అయితే కొనుక్కోకండి. అంటే మీరు రైడ్ చేయండి కాసేపు, ఆ తర్వాత బ్యాక్ సైడ్లో కూర్చొని పిలియన్ లాగా సస్పెన్షన్ ఎలా ఉందో ఫీల్ కాండి. ఆ తర్వాతే పర్చేస్ చేయండి బైక్ని వచ్చేసి. అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత సేల్స్ మ్యాన్ అయితే అడగండి, ఈ బైక్ ఎన్ని సర్వీసులు ఫ్రీగా ఇస్తున్నారు, సర్వీస్ ఎలా ఉంది, ఆ కంపెనీలో సర్వీస్ ఎలా ఉంది, మంచిగా చేస్తున్నారా లేదా అలాగంతా అడిగి తెలుసుకోండి. సేల్స్ మ్యాన్ దగ్గర వచ్చేసి అలాగంతా తెలుసుకోండి. అంటే ఈ సర్వీస్ ఎలా చేస్తున్నారు, అలాగే సర్వీస్ మంచిగా చేస్తున్నారా లేరా, ఆ తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఒకసారి తెలుసుకోండి బ్రో. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బైక్ని అయితే పర్చేస్ చేయండి. అన్నదైతే బైక్ని అయితే పర్చేస్ చేసుకోండి. మీద ఫీల్ అవుతారు లేకపోతే ఫ్యూచర్లో వచ్చేసి. ఎందుకంటే ఒక సెట్ కొనడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ కొనడానికి మనం ఎలా చెక్ చేస్తాం చెప్పండి బ్రో. టెస్ట్ రూమ్కి వెళ్ళేసి సెట్ వేసుకొని క్వాలిటీ టెస్ట్ చేసి కలర్ బాగుందా లేదా అని అదంతా చెక్ చేసిన తర్వాత మనము సెట్ అయితే పర్చేస్ చేస్తాము. అలాంటి 400-500 సెట్ అలా పర్చేస్ చేస్తాము. అప్పుడు వచ్చేసి 1 lakh 2 lakhs 5 lakhs బైక్ పర్చేస్ చేస్తాము. అప్పుడు వచ్చేసి ఎలా చెక్ చేసుకోని చెప్పండి బ్రో మీరే. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత బైక్ అయితే పర్చేస్ చేయండి బ్రో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉందంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ పర్సనల్ అయితే మెసేజ్ చేయండి, లేదంటే కింద కామెంట్లో అయితే కూడా మెసేజ్ చేయండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా త్వరగా అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.